హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. చాలా మంది పేరెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే అంబ్లికల్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అనేది చేయొచ్చా లేదా అని చెప్పి. అంబ్లికల్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే ఒక బేబీ పుట్టినప్పుడు ఆ బేబీ బొడ్డు తాడు నుంచి అంటే అంబ్లికల్ కార్డ్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి మనం కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. వీటి కోసం అని చెప్పి స్పెసిఫిక్ గా దాంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం. అయితే ఇది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుందంటే ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ లేకపోతే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న పిల్లలకి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది ఏ బేబీ నుంచి అయితే కలెక్ట్ చేసామో ఆ బేబీకి ఉపయోగపడే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఆ బేబీకి సిబ్లింగ్స్ లో ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ బ్లడ్ అనేది ఆ సిబ్లింగ్ కి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఏ బేబీ నుంచి అయితే కలెక్ట్ చేసామో ఆ బేబీ నుంచి ఉపయోగపడే ఛాన్సెస్ ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం అయితే చాలా తక్కువ. అండ్ ఇన్ఫాక్ట్ మనకు ICMR కానివ్వండి లేకపోతే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ రొటీన్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ఫర్ ఏ లో రిస్క్ ఫ్యామిలీస్ అంటే ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉన్న ఫ్యామిలీస్ కి, హెల్దీ బేబీస్ కి, హెల్దీ ఫ్యామిలీస్ కి అయితే రికమెండ్ చేయట్లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకున్నా కూడా అది పబ్లిక్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది, దాంట్లో చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో లో రిస్క్ ఫ్యామిలీస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెయ్యాలా అంటే రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.